ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్. కొత్త పథకం ప్రారంభం సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి నాకు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వేరేలాగైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలోని మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కారు. మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కారు అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుంది. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ఎంత అయినా ఖర్చు చేస్తామని ప్రభుత్వ పెద్దలు అయితే చెప్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల కోసం మరో సరికొత్త స్కీమ్ను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ నూతన పాలసీని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై ఫోకస్ పెట్టింది. ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీఎం వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మహిళలకు ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసేటువంటి మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ మేరకు శ్రీ సంక్షేమ శాఖ మహిళల కోసం కొత్త స్కీముల రూపకల్పన మరింత ఫోకస్ పెట్టిందనమాట. ఈ మేరకు మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పించే ఓ సంస్థ ఆ శాఖ ఉన్నతాధికారుల మధ్య ఈ మధ్య కలిసిందనమాట.